సో రైల్వే స్టేషన్స్ ఇన్ జపాన్. సో ఇదిగోండి గైస్, బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ ఇవన్నీ. సో మన ట్రైన్ కొడామా అన్నమాట. 2:04కి ఒసాకా వెళ్ళే ట్రైన్. సో ఒసాకా వెళ్ళాలి ఒరిజినల్గా. సో అట్నుంచి వాడు ఒసాకా వెళ్ళిపోతే బెటర్ ఏమో మన విలేజ్ అయిపోయాక. చూసారు కదా షింకానసేన్. ఓకే గాయ్స్, సక్సెస్ఫుల్గా షింకానసేన్ తీసుకున్నాం. వచ్చేసాం మన డెస్టినేషన్. కేవలం 48 మినిట్స్ పట్టింది. కరెక్ట్గా 250 అన్నాడు, 2:49 30 వచ్చింది. ఇది గైస్. సో ఒక బ్రిటిషర్ వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇండియన్ రైల్స్ కెన్ రన్ వితౌట్ ఆయిల్. అంటే అప్పుడు స్టీమ్ ఇంజన్ కదా, ఇండియన్ రైల్స్ కెన్ రన్ వితౌట్ కోల్ బట్ నాట్ వితౌట్ లేట్ అని. నేను కూడా ఇండియనే కదా, ఇండియన్ ఆరిజిన్ కాబట్టి నేను కూడా అంతే. ఎప్పుడు టైంకి వెళ్ళను, కానీ వీటికి మాత్రం టైంకి వెళ్ళాలి, లేకపోతే అంత ఎక్స్పెన్సివ్ టికెట్. సో జాపనీస్ బుల్లెట్ ట్రైన్లో రవి, జాపనీస్ షింకానసేన్, సూపర్బా, అన్రిజర్వ్డ్ సీట్. చూడండి, ఐ మెట్ Anna. She's a German girl from Munich. From Munich. And how is Japan so far? Japan is nice. Do you want to see a video? Yeah, seriously, I would love to. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. ఇప్పుడు మనం ఒక విలేజ్కి వెళ్తున్నాం. జపాన్లో ఒక విలేజ్, టోక్యో నుంచి. సో ఇప్పుడు నేను ఇదిగోండి టికెట్ తీసుకున్నా. షింకానసేన్ అంటే జపానీస్ బుల్లెట్ ట్రైన్. ఆ బుల్లెట్ ట్రైన్ తీసుకోకపోతే నాకు 2 గంటలు పోతుంది, కాబట్టి బుల్లెట్ ట్రైన్ అయితే తీసుకున్నా. బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోతుంది జపాన్లో అని. ఒక స్టేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ టికెట్ ఆఫీస్ ఉంది. స్టాఫ్ అయితే చాలా 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 హెల్ప్ఫుల్. మనం ఏం చేయగల అన్నీ ఆర్డర్ చేస్తారు మనకి. లోపలికి వెళ్తే చాలు. ఈ ఆఫీస్ సో ఇదిగోండి, ఇది షినగావా స్టేషన్. ఖచ్చితంగా ఇది పెద్ద సిటీ కూడా కాదు. టికెట్ ఆఫీస్లోని ఆ కార్డులో నేను తీసుకున్నా. ఇప్పుడు మనం వెళ్తున్నాం బుల్లెట్ ట్రైన్. సో స్టేషన్ చూడండి ఎంత బిజీగా ఉందో, ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఆ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో. అసలు మెయిన్ షింజుకు స్టేషనో లేకపోతే మెయిన్ టోక్యో స్టేషన్ కాదు, ఇది జస్ట్ ఆర్డినరీ స్టేషన్. ఎలా ఉందో చూద్దాం. మనం వెళ్ళాల్సిన ట్రైన్ కొడామా. ఓకే, ఒక్కసారి చూడండి గైస్, ఎన్ని ట్రైన్లు, ఎన్ని స్టేషన్లు. ఓడి నాయన, అంతా జాపనీస్లో ఉంది. పిచ్చెక్కిపోతుంది అన్నమాట. మన స్వీకా కార్డు ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఇదిగోండి ఎయిర్పోర్ట్లు అంతా. సో ఇప్పుడు మనం జిఆర్ టికెట్ లైన్, మళ్ళీ ప్రైవేట్ లైన్స్. అంతా చైనాలో గవర్నమెంట్ కాదు కదా. సో చూడండి రకరకాల లైన్స్, రకరకాల సిస్టమ్స్. సో ఇది ఒక జాపనీస్ రైల్వే స్టేషన్ చూడండి. ఓకే గైస్, సో ఈ టన్నల్ అంతా దాటి వెళ్ళాలి మనం ఇప్పుడు షింకానసేన్కి. ఈ బిజీ స్టేషన్లోని ఎన్ని గేట్లు ఉన్నాయి చూడండి. రాసింది క్లియర్గా షింకానసేన్ 90 మీటర్స్ అని. ఎవరిని అడగక్కర్లేదు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. కాకపోతే నేను వైజాగ్లో వెళ్ళినట్టు టకా అని వెళ్దాం అవ్వదు. సో కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో ఒక ట్రైన్ మిస్ అయిపోయాను, దాని గురించి నేను బస్సుకి 2 గంటలు వెయిట్ చేయాలి. డబ్బులు పోతే నేను ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోతాను. 2 గంటలు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. అదనమాట విషయం. ఇవ్వండి షింకానసేన్. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. నేను ప్రొటెస్టా ఏంటిది? బిజీ జపాన్ స్టేషన్. సో అదిగోండి గైస్, మన ట్రైన్ 731 కొడామా. ఎన్ని ట్రైన్లు ఉన్నాయా బాబు, అన్నీ ఒసాకానే. హిరోషిమా చూసారు అన్నీ. ఫాస్ట్గా నేను బద్దకించకుండా రిలాక్స్ అయిపోకుండా అయితే మనం హిరోషిమా కూడా చూపించేస్తాం మీకు. హిరోషిమా చూపించేస్తా, ఒసాకా చూపించేస్తా, వీలైతే నాగాసాకి చూపించేస్తా, 4 ఐలాండ్స్ చూపించేస్తా. సో ఎయిర్పోర్ట్ లెవెల్లో ఉన్నాయి ట్రైన్స్. మళ్ళీ చైనా ట్రైన్ స్టేషన్స్తో మనం కంపేర్ చేయకూడదు, ఎందుకంటే చైనా స్టేషన్స్ అన్నీ రీసెంట్గా వచ్చాయి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. జపాన్ ఈజ్ నోన్ ఫర్ ఇస్ క్లెన్లీనెస్, టైమ్లీనెస్ అంతాను. హలో, అలా చెప్తున్నారు, అంత ఫ్రెండ్లీ రా నాయన. సో 23, 24 కిందకి వెళ్ళాలి. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోదామా, వెయిట్ చేద్దాం, చూద్దాం. ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ లేవు, నా ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇవ్వండి గైస్, ఇక్కడ వెయిటింగ్ స్టేషన్ ఉన్నాయి చూసారా, స్టేషన్ ఆఫీసు. ఇంతకుముందు కాబట్టి ఎక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అయితే లేవు. ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే బెటర్. స్టార్ బక్స్లో చూద్దాం మనకి ఏమైనా ఛార్జింగ్ ఆప్షన్ ఉందేమో కొంచెమైనా. లెట్స్ సీ. వెయిటింగ్ రూమ్ ఉంది, ఇక్కడ ఉంది ఛార్జింగ్. ఓకే, లెట్స్ ట్రై. ఇప్పుడే చెప్పాను కదా క్లీనెస్ట్ కంట్రీ అని. చూడండి అలా తుడుస్తుంది, ఏముంటారు అద్దాలన్నీ.
చూడండి రైల్వే స్టేషన్లో కూడా ప్యాసింజర్ వర్క్ ప్లేస్. సో నాకు ఎక్కువ టైం ఉంటే ఇక్కడికి వచ్చి మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. వెయిటింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ జాపనీస్ బుల్లెట్ ట్రైన్ ఎక్కుతున్నాం. ఈ మొత్తం జర్నీ నాది కేవలం 26 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే నేను విలేజ్కి వెళ్తున్నది టోక్యో నుంచి ఇంచుమించుగా 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఇదే కానీ నేను ఈ బుల్లెట్ ట్రైన్ తీసుకోకపోతే నాకు 2 గంటలు ఎక్స్ట్రా లోకల్ ట్రైన్లో వెళ్ళాలి. అందుకని డబ్బులు ఎక్కువ అయినా కూడా ఈ 30 to 40 మినిట్ బుల్లెట్ ట్రైన్ తీసుకుంటున్నా. సూపర్ ఎక్సైటెడ్, వెయిటింగ్ చేస్తున్నా. ఇదిగోండి బుల్లెట్ ట్రైన్ కోసం. షింకాన్సెన్ అంటారు. ఇప్పుడు చాలా కామన్ అయిపోయే వెండింగ్ మెషిన్స్ కానీ జపాన్లోని స్ట్రీట్ సైడ్ చూసిన, ప్లాట్ఫామ్స్ మీద చూసిన, మెయిన్ స్టేషన్ మీద చూసిన, ఎక్కడ చూసినా మీకు వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. సిగరెట్స్ కూడా వెండింగ్ మెషిన్లో. ఇప్పుడు ఇదిగోండి మన ట్రైను. నేను కోచ్ నెంబర్ 14కి వెళ్ళాలి, ఎందుకంటే అన్రిజర్వ్డ్ కోచ్. రిజర్వ్డ్ కోచ్కి అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఫీ పే చేయాలి. సో అన్రిజర్వ్డ్ కోచ్కి అయితే ఆ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో వెళ్తున్నా. ఎస్పెషల్లీ మంది చాలా షార్ట్ డ్యూరేషన్ కాబట్టి. సో ప్లాట్ఫామ్ కూడా వెళ్ళడానికి కూడా ఇలాగా గేట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ వచ్చినా వెళ్ళిపోవడం కావదు. సో త్రీ సీటర్ సీట్ అయితే ఉంది, నాట్ టు వర్రీ. చూద్దాం టూ సైడ్ ఉందేమో. చైనా ట్రైన్స్ లాగా అయితే కంఫర్టబుల్ లేదు, అన్ని స్టేషన్లో అవుతుంది కదా. సో ఇది మాట మన ట్రైన్స్. సో ఒకవైపు 2 సీట్లు, ఒకవైపు 3 సీట్లు. ఇది కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ కన్నా లాంగ్ డిస్టెన్స్ కాదు కాబట్టి అన్నీ 2-3 గంటలే కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టోక్యో నుంచి ఒసాకా వెళ్ళాలంటే 350 కిలోమీటర్లు, సో 2.5 గంటలు. అందుకని సీట్ కంఫర్ట్, లగ్జరీ అయితే ఉండదు. సో జాపనీస్ బుల్లెట్ ట్రైన్లో రవి, జాపనీస్ షింకాన్సెన్, సూపర్బా, అన్రిజర్వ్డ్ సీట్. చూడండి ట్రైన్ ఫుడ్ తెచ్చుకుంటే మరీ బెటర్. ట్రైన్ వెళ్ళిపోతుంది. చూడండి టోక్యో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ కదా, ఎలా ఉందో టోక్యో వ్యూస్. టోక్యో లెగ్ స్పేస్ చూసారు ఎంత ఉందో, ఒక మీద పడిపోకుండా. కంఫర్ట్, ఎర్గోనమిక్ సీట్స్. రెక్లైన్ కూడా డీసెంట్గా ఉంది, నాట్ బ్యాడ్. మరి ఇలాగా కూర్చోగల బెంచ్ లాగా కాదు. సో గైస్ ఎంజాయ్ షింకాన్సెన్. మీకు చైనాలో ఫాస్టెస్ట్ ట్రైన్ చూపించాను, చైనా ఉంది జాపనీస్ బుల్లెట్ ట్రైన్. మన ఛానల్ వన్ స్టాప్ టు సీ ద ఎంటైర్ వరల్డ్ వితౌట్ డ్రామ్. అది మెయిన్. చాలా స్పేస్ ఉంది చూడండి, స్పేసింగ్ ఇస్ వెరీ గుడ్. టైప్ లాంచ్ తెచ్చుకున్న కాఫీ వితౌట్ షుగర్. బర్నచోన్ కాఫీ. అది తెలుసు, ఇలా పరిగెడతానని. సో కాఫీ ఎంజాయ్ చేసుకున్నాం బుల్లెట్ ట్రైన్లో. జాపనీస్ బుల్లెట్ ట్రైన్స్ ఫాస్టెస్ట్, ఎఫిషియెంట్ అండ్ పంక్చువల్. ఇవి 320 కిలోమీటర్ స్పీడ్లో మనం ఒసాకా వెళ్ళిపోతున్నాం. కానీ ఈ ట్రాక్ అయితే 340 కిలోమీటర్ స్పీడ్ వరకు ఓకే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా కొత్త బుల్లెట్ ట్రైన్స్ అయితే 400 కిలోమీటర్స్ కూడా. కానీ చైనా వీళ్ళందరినీ కొట్టేసి వీళ్ళకి ఓన్లీ 3000 కిలోమీటర్లు స్పీడ్ ట్రైన్ ట్రాక్ ఉంటే చైనాలోని 50,000 కిలోమీటర్లు. 3,000 కిలోమీటర్లు ఒరిజినల్గా జపాన్లో ఉండేది, ఇప్పుడు చైనా 50,000 కిలోమీటర్లు చేసేసి మొత్తం ప్రపంచాన్ని అస్టానిష్ చేసేసి అనమాట. సో వచ్చేసాం గైస్. ఇది ఏం స్టేషనో తెలీదు. మన స్టేషన్ అయితే మిషిమా. ఇది దీని పేరేంటి, ఓదవారా. చూడండి ప్లాట్ఫామ్ మీదకి జనాలు వచ్చేయకుండా, యాక్సిడెంటల్గా షింకాన్సెన్ ఫాస్ట్ ట్రైన్ కదా, గుద్దేయకుండా ఇలా ఉంటాయి. ఓన్లీ ఆ డోర్ల దగ్గర ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మీ సేఫ్టీ కోసం. దిగిపోతున్నాం. ఓకే గాయ్స్, సక్సెస్ఫుల్గా షింకాన్సెన్ తీసుకున్నాం. వచ్చేసాం మన డెస్టినేషన్. కేవలం 48 మినిట్స్ పట్టింది.
కరెక్ట్గా 250 అన్నాడు, 2:49:30 సెకండ్స్కి వచ్చింది. ఇది గైస్. సో ఒక బ్రిటిషర్ వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇండియన్ రైల్స్ కెన్ రన్ వితౌట్ ఆయిల్, అంటే అప్పుడు స్టీమ్ ఇంజన్ కదా, ఆర్ సారీ ఇండియన్ రైల్స్ కెన్ రన్ వితౌట్ కోల్ బట్ నాట్ వితౌట్ లేట్ అని. నేను కూడా ఇండియనే కదా, ఇండియన్ బార్న్, ఇండియన్ ఆరిజిన్ కాబట్టి నేను కూడా అంతే. ఎప్పుడు టైంకి వెళ్ళను, కానీ వీటికి మాత్రం టైంకి వెళ్ళాలి, లేకపోతే అంత ఎక్స్పెన్సివ్ టికెట్. సో బేసిక్గా జపాన్లో ఏంటంటే మనం డబ్బులు మర్చిపోవాలి, క్రెడిట్ కార్డ్ మర్చిపోవాలి, అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం అని. ఇక్కడ అన్నీ 10 రేట్లు, $30, $40, చాలా ఎక్స్పెన్సివ్ జపాన్. అది మాత్రం ఏం చేయలేదు. చూడండి ఇలాగా ఇష్టం వచ్చాడు వెళ్ళిపోకుండా, ఎందుకంటే ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇదైతే అన్ని ట్రైన్లు అన్ని స్టేషన్లు ఆగుతుంది, మిగతా ట్రైన్లు అలాగ ఆగవు కదా. సో ముందు వచ్చేసింది కాబట్టి 30 సెకండ్ల ముందు, 30 సెకండ్లు కరెక్ట్ టైంకే వెళ్తుంది. చూసారా టైం ఎలా చూసుకుంటున్నాడు. ఐ లవ్ ఇట్ మ్యాన్, పంక్చువాలిటీ. అండ్ ట్రైన్స్ దహించింది చూడండి, క్లీన్లీనెస్. సో ఇది నాన్ రిజర్వ్డ్ కోచ్లో మనం వచ్చాం షినోసాకా. అదే ఇటువైపు కూడా ఇంకో బుల్లెట్ ట్రైన్ ఉంది కొడామా, అది టోక్యో వెళ్తుంది అనమాట రిటర్న్. సో రిటర్న్ కూడా మనం టోక్యో వెళ్దామా, ఒసాకా వెళ్దామా, చాలా ప్లాన్ చేద్దాం. జపాన్ మీకు చూపించాలి కదా, చైనా చూపించినట్టు జపాన్ కూడా చూపించేస్తాం. ఓకేనా? చూడండి వెయిటింగ్ ఏరియాస్ స్టేషన్లో ఎంత అంటే సౌండ్ రాకుండా, నాయిస్ పొల్యూషన్ లేకుండా ఎలా ఉన్నాయో, లవ్లీ. సో 2 బుల్లెట్ ట్రైన్స్, 1 and 2, 2 బుల్లెట్ ట్రైన్ల మధ్యన వెయిటింగ్ రూమ్. బాయ్ బాయ్ ట్రైన్, బాయ్ బాయ్. హలో. చూడండి గైస్, అంత ఫాస్ట్ ట్రైన్ సౌండ్ అయినా వినపడిందా? అది జూమ్ అని ఇలా పాతరసం జారిపోయినట్టు జారిపోతుంది, జస్ట్ మెర్క్యూరీలా జారిపోతుంది. బ్యూటిఫుల్. ఏం చెప్పాను ఎందుకు ఎక్సైట్. చూడండి ఇప్పుడు ట్రైన్ ప్రైవేట్ లైన్స్ కదా, ఇది షింకాన్సేన్ లైన్. ఇప్పుడు నేను అటువైపు వెళ్ళాలి షుజెన్జీ వెళ్ళడానికి. సో ఇక్కడి నుంచి కిందకి దిగి అటు వెళ్ళి అటు వెళ్ళాలి. సో డబ్బులు చాలా ఖర్చు అవుతాయి, కానీ సూపర్ ఫాస్ట్ అండ్ సీమ్లెస్. పర్లేదు గైస్, అంటే అన్నీ చాలా చీప్ దేశాలు చూస్తాం, కొన్ని ఎక్స్పెన్సివ్ దేశాలు, ఆల్ గుడ్. సో చేరేసుకున్నాం మిషిమా స్టేషన్. ద మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, మౌంట్ ఫ్యూజీ, సిమెట్రికల్. ఇది చూపించాలి అంటే కామెంట్ పెట్టండి. కామెంట్లు ఎక్కువ రాకపోతే చూపించండి, నేను చూస్తాను. ఓకేనా? మీ ఇష్టం. సో చైనా వాళ్ళు కూడా జాపనీస్ సిస్టమే కాపీ కొట్టారు. చూడండి ప్లాట్ఫామ్స్ మీద ఉంటాయి, మొత్తం అంత యాక్టివిటీ కింద ఉంటుంది. చాలా ప్రాక్టికల్ అనిపిస్తుంది. లేకపోతే పైన అంతా స్టేషన్ ఉండి కింద యాక్టివిటీ, స్టేషన్ మీద అంతా రచ్చరచ్చ ఉంటే కొంచెం క్లమ్జీ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం అడగాలండి షుజెన్జీకి వెళ్ళాలని. ఆడు బిజీగా ఉన్నాడు, హలో అంటే సో సారీ ఒక్క నిమిషం ఉండవా అని. ఎంత పొలైటర్ ఆయన, గ్రేట్. సో నన్ను చాలామంది అడుగుతారు ఏ దేశం నాకు బాగా సెట్ అవుతుంది అంటే, నా ఆన్సర్ జపాన్ అనుకుంటాను. ఎందుకంటే మనకు నచ్చేది సూషీ, రోజు తాగేది మాచా అండ్ సూషీ. జపాన్ ఎదురుగా మాచా తీసుకుందాం. ఏమండి మాచా, ఇక్కడ పడితే ఇక్కడ మాచా. నెక్స్ట్ స్టేషన్లో నాకు గంట రాగాలి, ఎందుకంటే ట్యాక్సీలోనైతే $100 అవుద్దంట. బొక్క $100 ఎందుకు కట్టడం, $5 అక్కడ ఏదైనా వీడియో ఎడిట్ చేసుకుంటా. అమ్మా సూషీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, ప్యారడైజ్. సో ఆ నెక్స్ట్ స్టేషన్లో ఇదే పని మనకి, సూషీ కూర్చోవడం తినడం. $1230 అంటే ఎంత డాలర్లు? $10, నాట్ బ్యాడ్. ఓడి అమ్మా, ఎస్కలేటర్ లేదు, బ్యాగ్లన్నీ మోసుకెళ్ళాలి, దిగాలి. అబ్బా జపాన్లో కూడా చైనా అంత కాదు కానీ బేసిక్ ఇంగ్లీషే వస్తుంది. వస్తానంటారా బాబు ట్రాన్స్లేటర్. ఇదిగోండి నెక్స్ట్ ట్రైన్ మనం తీసుకుంటున్నాం. ఇది ఎన్నోది, 1 అయింది, 2 అయింది, 3వది. సో షుజెన్జీకి వెళ్ళిపోతాం అండి ఇందులో. ఓకేనా? టు షుజెన్జీ. క్యూట్ ట్రైన్. లెట్స్ సీ ఎలా ఉంటుందో లోపల. సీట్ దొరికితే కూల్. ఇదిగోండి అది మన అడ్వెంచర్ ఇవాళ. చూసారా? ముందుకు వెళ్ళిపోదామా? ఫస్ట్కి వెళ్ళిపోతే కొంచెం వ్యూ ఉంటుందేమో, ఉండొచ్చు. నైస్, లవ్లీ ట్రైన్, నచ్చింది. అది విషయం. ఏది ఆటోమేటిక్ ట్రైనా? ఏదైతే నీకు బాగుంటుంది. నచ్చింది. ఇది చూసారు కదా మిషిమా,
ఈ ట్రైన్ కూడా ప్రతి ట్రైన్కి ఒక ప్రైవేట్ కంపెనీలా ఉంటుంది. అన్నిటికీ మీకు బెస్ట్ ఏంటంటే ఆ స్వీకా కార్డ్, మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను వచ్చిన వీడియోలో ఆ స్వీకా కార్డ్ ఉంటే మీరు అన్ని ట్రైన్స్లోని వాడుకోవచ్చు, మీరు రెస్టారెంట్లో వాడుకోవచ్చు, స్టేషన్స్లో వాడుకోవచ్చు, అన్నిటికీ కన్వీనియంట్. ఇది మన ఫుటా జపాన్ ఒరిజినల్ ఊరు మాట మిషిమా. సో మనం వెళ్ళబోతున్న ఈ విలేజ్ పేరు హెడా, HEDA. 4.5 to 5.5 hours మన ట్రైన్ ఎంత స్పీడ్గా అందుకోగలం బట్టి. ఇవ్వండి, ఇప్పుడు మనం చిన్న టౌన్స్ దాటుతున్నాం. చిన్న టౌన్స్ దాటేసి మన ప్యాడీ ఫీల్డ్స్, కల్టివేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్ అదంతా దాటుకొని మనం హెడాకి వెళ్తాం. ఇప్పుడు ఈ ట్రైన్ అయిపోయాక నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్ తీసుకోవాలి. సో మొత్తం 3.5 ట్రైన్లు, ఆర్ యాక్చువల్లీ 4 ట్రైన్లు, ఆ తర్వాత ఒక బస్సు. విలేజ్కి వెళ్ళడానికి ఇంత కష్టంగా ఉంది, కానీ జాపనీస్ సిస్టమ్ మాత్రం వెరీ వెరీ అడిక్టివ్, అదిరిపోయింది. అదొక రకమైన సుకూన్, చైనాలో రాని సుకూన్ జపాన్లో వస్తుంది. అది ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ. ఓకే గైస్, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఇప్పుడు బస్ తీసుకోవాలి మనం. 5C32 5:35 చూసారు కదా. ఈ బస్ తీసుకొని మొత్తం మనం ఎక్కడెక్కడికి వచ్చామో చూడండి. ఇదంతా అంటే చాలా 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 యూజర్ ఫ్రెండ్లీ. మనం ఎత్తుకోవడం కష్టపడడం అంతా. సో పొద్దున్న బయలుదేరాం, ఇదిగోండి రాత్రి అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. చూడండి జపాన్లో ఒక ఊరు ఎంత బ్యూటిఫుల్, ఎంత ముద్దుగా ఉందో, లవ్లీ. సో ఇప్పుడు ఆ బస్సు ఎక్కడో తెలీదు, ఎత్తుక్కోవాలి. వావ్, క్లారిటీ చూడండి ఎలా ఉందో, అంటే క్లీన్లీనెస్ మాట. ఆ క్లీన్ ఇన్ ద ఎయిర్ మొత్తం బయట బస్ స్టాప్లో కూడా ఇలాగ ఐస్ క్రీమ్ కానీ డ్రింక్స్ కానీ మొత్తం బాగుంది గైస్. జపాన్ ఎలా అనిపించింది ఫస్ట్ డేనే మీకు ఆల్రెడీ ఒక ఊరి నుంచి ఒక 3 టౌన్లు మారి ఇప్పుడు మనం ఒక విలేజ్కి వెళ్తున్నాం. మొత్తం చూపించేసాం మీకు. ఆ స్వీకా కార్డ్ చూపించే కదా, స్వీకా కార్డో ఏదో కార్డు. ఇది చిన్న టౌన్ విలేజ్, వాట్ ఎవర్ యు వాంట్ టు కాల్. సో లాస్ట్ కమ్యూట్ ఫర్ ద డే. సో ఇవ్వండి, జర్మన్ అమ్మాయి కూడా వెళ్తుంది, నేను వెళ్తున్న దగ్గరికి. మంచి కంపెనీ దొరికింది మొత్తానికి, జర్మన్ అమ్మాయి. సో ఇద్దరం ఒకే హోటల్కి వెళ్తున్నాం. ఇంత కోఇన్సిడెన్స్ చూడండి. గైస్ 3 ట్రైన్లు, లాస్ట్కి ఒక బస్సు. మొత్తానికి జపాన్లో పల్లెటూరు అంత ఈజీ కాదు మాట వెళ్ళడం. సో ఈ పల్లెటూరు కొండల మీద ఉందన్నమాట. సో ఇది సముద్రం మీద కొండల మీద ఉంది. సో మనం అక్కడికి వెళ్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో, కానీ క్లారిటీ బాగుంది. సో జపాన్ వెళ్తాం, అందరూ టోక్యో చూస్తారు, నేనేమో మీకు ఒక విలేజ్కి వెళ్ళి చూపిస్తాను. సముద్రం ఎండ, మన డ్రోన్ కూడా తెచ్చాం, చూద్దాం ఎలా తీయాలో. నేను ఈ వీడియో తీద్దామని నిల్చుంటే బస్ ఆపేసాడు. కూర్చుంటేనే వెళ్తాడంట. అది జపాన్ డిసిప్లిన్ మాట, చూసారా. సో నిన్న చూడండి, I met Anna. She's a German girl from Munich. From Munich. And how is Japan so far? Japan is nice. Do you want to see a video? Yeah, seriously, I would love to. Biking. Wow, that's where you went. That's where we went. Uh-huh. It was Beautiful village. I wish I knew. I came with you and took some drone shots. But then I wanna see the we went waterfall. Up to the waterfall. So అనుకోకుండా షుజెన్జీ బస్ స్టేషన్లో I met Anna and we were like, wow, we're going to the same hotel. There's a waterfall? No, Very- not yet. Wait. Very zen-like. Ah. Nice. That's so yes. Full of nature husband. Japanese waterfall, guys. Thank you. Yeah, great. It was great. Thank you. ఓకే గైస్, ఎగ్జాస్టెడ్, కళ్ళు నొప్పెడుతున్నాయి. నిన్న రాత్రి అంతా పడుకోలే. పార్టీ జపాన్ వచ్చేసి టోక్యో నుంచి ఒక ట్రైన్ తీసుకొని, బుల్లెట్ ట్రైన్ తీసుకొని, ఇంకో ట్రైన్ తీసుకొని 2 గంటలు వెయిట్ చేసి బస్సు చేసుకొని ఈ బ్యూటిఫుల్ విలేజ్కి అయితే వచ్చాం. ఈ విలేజ్ మనకి ఎదురుగానే సీ ఓషన్. రేపు డ్రోన్ వేద్దాం. సో ఐఎమ్ టయర్డ్, ఎగ్జాస్టెడ్, వాట్ ఎవర్ యూ వాంట్ సే. ఓకేనా, రేపు కంటిన్యూ చేద్దాం. యాజ్ ఆల్వేస్ గైస్, మీకు మొన్నే చైనా చూపించే, ఇప్పుడు జపాన్ చూపిస్తున్నాను. సోడా ఆఫ్టర్ చెప్తున్నాం కదా, మంగోలియా అలాంటి ఊరు చూపిస్తే వాడికి నచ్చట్లే. ఓన్లీ ఫేమస్ ప్లేస్లు చూపించాలి. ఓకేనా, సో నేను కూడా అంత టైం కూర్చొని ఎడిట్ చేసే బదులు ఓన్లీ ఫేమస్ ప్లేసెస్ చూసి
ఈ చిన్న చిన్న ప్లేస్ అని నేను తిరిగేసి వీడియోలు రికార్డ్ చేయను గురించి అదే బెటర్ అనిపిస్తుంది. ఓకేనా? అది గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అది గైస్. చూడండి, మౌంట్ ఫ్యూజీ పక్కన, అది మౌంట్ ఫ్యూజీ కవర్ అయిపోయింది. ద మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. అది పర్ఫెక్ట్ సిమెట్రీతో ఉంటుంది. ఫుటా ద వ్యూ ఇస్ పర్ఫెక్ట్ ఫ్రమ్ హియర్. కమ్. ఇదిగోండి విలేజ్. రోజంతా కూడా ఫిషింగ్, లోకల్స్.